నెంబర్ 1, హార్డ్ వర్క్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. 2014 నుంచి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. 2019లో పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోయినా, ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తన కష్టంపైనే ఆధారపడ్డారు. రిజల్ట్ 2024లో వంగా గీతపై 70,000 మెజార్టీతో పవన్ గెలుపు. కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం. మరి 2019 ఓటమి తర్వాత పవన్ రాజకీయాలను వదిలేసి ఉంటే? నెంబర్ 2, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. గెలిచినప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ 2019 ఓటమి తర్వాత తాను చాలా కాలం ఒంటరి పోరాటం చేశానని స్వయంగా పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ పవన్ తన కాన్ఫిడెన్స్ ని వదులుకోలేదు. నేను చెయ్యగలనా అని ఒక్కసారి కూడా ఆలోచించి ఉండరు. నేను చెయ్యగలను, నేను చేస్తానని ముందుకెళ్లారు. ఆయన్ని చూసి లక్షలాది మంది పవన్ తో అడుగు వేశారు. నెంబర్ 3, సక్సెస్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు యువర్ హెడ్. 2024 ఎన్నికల్లో గొప్ప యుద్ధమే చేసి గెలిచారు పవన్. కానీ ఆయనలో ఎక్కడా గర్వము, అహంకారము కనిపించలేదు. ప్రజలు నమ్మకంతో గెలిపించారు. వారికి ఏదైనా చేయాలి, వారి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, ఏపీ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అనేదే మాట్లాడారు.